ఐపీఎల్లో సగటున ఒక టీం ఒక ఐపీఎల్ సీజన్కు 200 కోట్లు తమ టీం కోసం ఖర్చు చేస్తాయి. కానీ చివరకు వాళ్లకు ప్రైజ్ మనీగా వచ్చేది 20 కోట్లు మాత్రమే. కానీ ప్రతి టీం ఐపీఎల్ గెలవాలని చూస్తాయి. దాని వెనుక ఉన్న కారణం ఏంటి? అసలు ఐపీఎల్ ద్వారా బీసీసీఐ, ఐపీఎల్ టీమ్స్ అలాగే ప్లేయర్స్కు డబ్బులు ఎలా వస్తాయి? ఈ వీడియోలో నేను ఈ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, నా పేరు లిబ్నాల్ అక్బరం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. ఐపీఎల్లో ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు ఉంటారు. బీసీసీఐ, ఐపీఎల్ టీమ్స్, బ్రాడ్కాస్టర్స్, స్పాన్సర్స్ అలాగే ప్లేయర్స్. ఐపీఎల్ టోటల్ కంట్రోల్ అనేది బీసీసీఐ చేతిలో ఉంటుంది. ఐపీఎల్కు 2 విధాల స్పాన్సర్స్ ఉంటారు. ఒకటి టైటిల్ స్పాన్సర్స్, అలాగే నార్మల్ స్పాన్సర్స్. మనం వినే ఉంటాం డిఎల్ఎఫ్ ఐపీఎల్, పెప్సీ ఐపీఎల్, బీఓ ఐపీఎల్, డ్రీమ్11 ఐపీఎల్, ప్రస్తుతం టాటా ఐపీఎల్. ఐపీఎల్ గురించి మాట్లాడే ప్రతిసారి ఈ పేర్లను కలిపి మాట్లాడుకుంటాం. అందువల్ల విపరీతమైన పబ్లిసిటీ అవుతుంది. ఇందుకోసం కోట్లు ఖర్చు చేస్తాయి కంపెనీలు. అందులో వచ్చిన డబ్బు బీసీసీఐ అలాగే ఐపీఎల్ టీమ్ 50-50 షేర్ చేసుకుంటాయి. మొదటి 5 సీజన్స్కు ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ డిఎల్ఎఫ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ సంవత్సరానికి 40 కోట్లకు ఒప్పందం చేసుకొని 2008 నుండి 2012 వరకు ఐపీఎల్ స్పాన్సర్గా ఉంది. తర్వాత పెప్సీ 2013 నుండి 2017 వరకు 5 సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి 79.2 కోట్లకు మొత్తం 396 కోట్లకు ఒప్పందం చేసుకుంది. కానీ కొన్ని కారణాలతో అగ్రిమెంట్ ఎండ్ అవ్వకుండానే 2016 ఐపీఎల్ సీజన్కు ముందే తప్పుకుంది. తర్వాత 2016 అలాగే 2017 ఐపీఎల్ సీజన్లకు చైనా మొబైల్ కంపెనీ అయిన వివో సంవత్సరానికి 100 కోట్లకు ఒప్పందం చేసుకుంది. తర్వాత 2018 నుండి 2022 వరకు సంవత్సరానికి 440 కోట్లకు స్పాన్సర్షిప్ను దక్కించుకుంది. కానీ 2020లో చైనాకు అలాగే మనకు ఘర్షణలు జరుగుతుండటం వల్ల వివో తప్పుకుంది. తర్వాత డ్రీమ్11 222 కోట్లకు 2020లో ఐపీఎల్ స్పాన్సర్గా ఉంది. తర్వాత మళ్ళీ 2021లో వివో 440 కోట్లకు టైటిల్ స్పాన్సర్ అయ్యింది. తర్వాత 2022-23 సీజన్లకు 300 కోట్లకు పైగా చెల్లించి టాటా కంపెనీ టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ను దక్కించుకుంది. మళ్ళీ టాటా కంపెనీయే 2024 నుండి